హైదరాబాద్ నగరంలో ఇప్పటికే వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడితో పాటు మరికొన్ని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయగా మిగిలిన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖైరతాబాద్ గణనాథుడు కొద్దిసేపటి క్రితమే ట్రైన్ నెంబర్ సూపర్ ట్రైన్ దగ్గర ట్రైన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం అయ్యాడు. పూర్తిగా గంగమ్మ ఒడిలోకి చేరిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే ఖైరతాబాద్ గణేశుడితో పాటు మరికొన్ని ఏదైతే గణనాథులు కూడా అక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అయిన పరిస్థితి అయితే ఉంది. సో అయితే ఇప్పుడు మనం ఏదైతే మోంజా మార్కెట్ సర్కిల్లో ఉన్నాము, ఈ సర్కిల్లో మొత్తం 3 వైపుల నుండి కూడా విగ్రహాలు తరలి వస్తున్నాయి. అంటే ఈ రూట్ నుండి కూడా ట్యాంక్ బండ్ మీదకి ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా ఇటు ర్యాలీగా అటు శోభాయాత్ర కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే అక్కడ ఏదైతే బాలాపూర్ గణనాథుడు కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. చార్మినార్ దగ్గర వరకు కూడా బాలాపూర్ గణనాథుడు వచ్చాడు. మరికొద్ది గంటల్లో కూడా బాలాపూర్ గణనాథుడు కూడా ఇక్కడికి చేరుకుంటాడు. ఇక్కడ నుండి ఎన్టీఆర్ మార్గ్ నుండి ఏదైతే ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్న పరిస్థితి. మొత్తం హైదరాబాద్ లో మొత్తం కోలాహలంగా సందడి వాతావరణం నెలకొంది. ఈ రోజు మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి 1,00,000కి పైగా ఏదైతే గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరి వెళ్తున్నాయి. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా అంటే మొత్తం ట్యాంక్ బండ్ లో 36 ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఇప్పటికే నేపథ్యంలో కూడా నిమజ్జన కార్యక్రమం వేగంగా చెప్పచ్చు. అదేవిధంగా ఏదైతే శోభాయాత్రలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కూడా ఆ ఏర్పాట్లకు పరిశీలించారు. అదేవిధంగా ట్రైన్ ఆపరేటర్ ని కూడా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. మరొకవైపు నిమజ్జనం ఏ విధంగా చేస్తారనే అంశాలపై కూడా ఏదైతే వివరాలు తెలుసుకున్న పరిస్థితి ఉంది. మరొకవైపు ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి 1,00,000 పైగా విగ్రహాలు ఈ రోజు నిమజ్జనం అవుతున్న నేపథ్యంలో కూడా అన్ని ప్రాంతాల్లో మొత్తం 76 ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. మొత్తం 76 ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా మనకి చూస్తున్నటువంటి కోలాహలమే కనిపిస్తుంది. సో మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం 25,000 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కూడా ఈ సీసీ కెమెరాల నేపథ్యంలో పర్యవేక్షణలో కూడా హైదరాబాద్ మొత్తం సీసీ కెమెరాలు నిఘాలో ఉంది. మొత్తం ఏదైతే ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు సంరక్షణాత్మక ప్రాంతాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే మొత్తం ప్రత్యేక దృష్టి పెట్టి నిఘా పెట్టారని చెప్పొచ్చు. అయితే మనం విజువల్లో చూస్తున్నాం అటువైపు ఏదైతే ఇటు చాంద్రాయణగుట్ట కావచ్చు, పాత బస్తీ కావచ్చు, మరొకవైపు మహేశ్వరం, ఇటు ఏదైతే అఫ్జల్గంజ్ మీదుగా ఇటు విగ్రహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ దారి పొడవునా మొత్తం శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కోలాహలంగా కూడా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ నుండి ఏదైతే అఫ్జల్గంజ్ మీదకి వెళ్ళి కూడా ఇటు ట్యాంక్ హ్యాబిట్స్ అదేవిధంగా ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఇటు ఇంకొక వైపు ఏదైతే నాంపల్లి అదేవిధంగా గోషమాల మీద నుండి విగ్రహాలు వస్తున్నాయి. ఇంకొక వైపు కోటి అదేవిధంగా అటువైపు ఉన్న విగ్రహాలు వస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఈ రూట్లలో 40,000 పైగా విగ్రహాలు ఏదైతే శోభయాత్ర జరుగుతుంది. విగ్రహాలు శోభయాత్రతో పాటు ట్యాంక్ బండ్ నిమజ్జనానికి కూడా బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు కూడా నడుచుకుంటూ ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్నారు. అదేవిధంగా వాహనాల్లో వెళ్తున్నారు. అదేవిధంగా ఇటు ఏదైతే 2 వీలర్ కావచ్చు 4 వీలర్లో కూడా వినాయకుడిని నవరాత్రులకు పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జనం కోసం కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ యువతులు అదేవిధంగా వృద్ధులు పెద్దలు తేడా లేకుండా ఉత్సాహంగా ఈ ఏదైతే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. మొత్తంగా ఏదైతే ఇక్కడ ప్రధాన జంక్షన్ ఇది ఈ శోభయాత్రకు సంబంధించిన ప్రధాన జంక్షన్ ఈ మోంజా మార్కెట్. అదేవిధంగా ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా దీనికి సంబంధించి ఏదైతే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకి స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా ప్రసాదాలు కూడా కల్పించారు.
చూస్తున్నాం డాన్సులతో కూడా ప్రత్యేకంగా ఏదైతే ఒక దుస్తులు ధరించి కూడా డాన్సులు వేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడ డాన్స్ చేసుకుంటూ మహిళలు వృత్తులు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా गणेश महाराज की जय। गणेश जी महाराज की जय। गणेश महाराज की जय। गणपति बाप्पा मोरया। बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। अगले बरस तू जल्दी आ। गजानन महाराज की शिव कृपा वेलफेयर एसोसिएशन जोशीवाड़ी से सब लोग आए हैं. बहुत अच्छा अरेंजमेंट है. गणपति बाप्पा मोरया. अगले बरस तू जल्दी आ. సో మొత్తంగా ఏదైతే మొత్తం గణేష్ మండపాలు కావచ్చు, అదేవిధంగా ఇటు ఈ మండపాల నుంచి బయలుదేరినటువంటి విగ్రహాలు మొత్తం ఏదైతే శోభయాత్ర ద్వారా కూడా ట్యాంక్ బండ్ మీదకి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో ఏదైతే ఈ మార్గంలో కూడా హైదరాబాద్లో అత్యంత ప్రత్యేకమైనటువంటి ఏదైతే బాలాపూర్ గణేష్ కూడా బయలుదేరి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ బాలాపూర్ గణేష్ దగ్గర ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేశారు. అక్కడ డీసీపీ అదేవిధంగా అడిషనల్ డీసీపీతో పాటు ఏసీపీలు, సీఐలు పెద్ద మొత్తంలో 2000 మంది పోలీసులు కూడా బాలాపూర్ గణేష్ కు సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఏదైతే పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా వాటర్ వర్క్స్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది అందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ మనం చూస్తుండొచ్చు మొత్తం ఇదంతా ఈ ఏదైతే మోంజా మార్కెట్ మొత్తం ఫుల్ జోష్గా అందరూ వెళ్తున్న పరిస్థితి. మొత్తం ఇక్కడ చేరుకుంటున్నారు. 3 వైపుల నుండి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నట్టు కూడా మొత్తం ఇక్కడ ట్రాఫిక్ పెద్దగా సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కూడా నియంత్రిస్తున్నారు, ప్రత్యేకంగా చేపడుతున్నారు. ఎక్కువసేపు ఇక్కడ విగ్రహాలు ఆగకుండా, శోభయాత్ర ఆగకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా డాన్సులు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. సో మనం ఇక్కడ చూడొచ్చు డాన్సులు వేస్తున్నారు, ప్రత్యేక నృత్యాలు చేస్తున్నారు యువతులు. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తం చూడొచ్చు మనం ఇక్కడ డాన్సులు వేస్తున్నారు. ప్రత్యేకంగా డ్రెస్సులు ఏర్పాటు చేసి సో మొత్తంగా ఇక్కడ మొత్తం గోషమాల నుండి ప్రత్యేకంగా వస్తున్న పరిస్థితి ఉంది. యువతులు ప్రత్యేకంగా ఒక గ్రూపులుగా ఏర్పడి డాన్సులు వేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, అదేవిధంగా పాటలు పాడుతున్నారు. డీజేల ప్రత్యేక సౌండ్ల మధ్య కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో శోభయాత్ర కొనసాగుతుంది. సో మరి కొద్దిసేపట్లో కూడా ఏదైతే ఖైరతాబాద్ అంటే ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడు మహాగణనాథుడు గంగమూడి నేపథ్యంలో కూడా బాలాపూర్ గణేశుడు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రాంతంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బాలాపూర్ గణేష్ కు సంబంధించి కూడా ఇక్కడ భక్తులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూడాలని కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తం భక్తులు నలుమూల నుండి వస్తున్న నేపథ్యంలో కూడా కోలారంగా మారిందని చెప్పి మరికొద్ది సేపట్లో బాలాపూర్ గణేష్ కూడా ఇక్కడికి వస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మరికొద్ది సేపట్లో కూడా దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఇక్కడ చూస్తున్న పోలీసులు కూడా మొత్తం ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి, డీసీపీలు కూడా ఇక్కడ ప్రత్యేక నిఘాలో ఉన్నారు. మొత్తం 25,000 మంది పోలీసులు హైదరాబాద్ లో నిఘా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. సో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవంతరాలు కలగకుండా చూస్తున్న పరిస్థితి. ఏదైతే మొత్తం ఈ రోజు అయితే ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా ఏదైతే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సో మరికొద్ది సేపట్లో కూడా బాలాపూర్ గణనాథుడు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి గేట్ నెంబర్ 11లో కూడా నిమజ్జనం శోభయాత్ర ద్వారా వెళ్ళి నిమజ్జనం అవుతారని కూడా చెప్పొచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.